తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపన సృష్టిస్తోంది. ఈ ఘటనపై విశాఖ ఆనందాశ్రమ పీఠాధిపతులు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తీవ్రస్థాయిలో స్పందించారు. లడ్డు కల్తీ అనేది కేవలం సాంకేతిక లోపం కాదు, ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి జరిగిన ఘోర అపచారమని స్వామీజీ మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా దాని ఫలితం హిందూ సమాజంపై పడకుండా ఉండాలంటే భక్తులందరూ స్వామివారికి అపరాధ క్షమాపణ వేడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సుమారు 20 కోట్ల రూపాయల విలువైన కల్తీ లడ్డూలు నైవేద్యంగా వెళ్లడం దురదృష్టకరమని, దీనికి పరిహారంగా భక్తులు ఇంట్లోనే ముడుపు కట్టి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలని సూచించారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధు సంతులు, మఠాధిపతులతో కలిసి ఒక ప్రత్యేక ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు స్వామీజీ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలను త్వరలోనే మీడియా ద్వారా వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. హిందూ ధర్మంపై, భక్తుల విశ్వాసంపై దెబ్బకొట్టే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాధు సంతులు, ముఖ్యులు వచ్చారు, మాతాజీలు. ఏదైతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆ కల్తీ లడ్డు ఏదైతే నైవేద్యంగా పెట్టి 20 కోట్ల లడ్డూలు స్వామి ప్రసాదంగా కోట్లాది మంది తిని చాలా అపచారం జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు కూడా బాధపడతారు, ఎందుకంటే నైవేద్యమే కల్తీ చేసి పెడితే ఆయన ఎంత బాధపడతారు. నా ద్వారా ఈ నైవేద్యం ఇన్ని కోట్ల మంది అయ్యో స్వీకరిస్తున్నారే ప్రసాదంగా, ఇది పాడైపోయిందే అని ఎంత బాధపడి ఉంటారు. కాబట్టి ఇది ఒక పెద్ద అపచారం, ఘోరమైన అపచారం. 350 సంవత్సరాల చరిత్రలో తిరుపతిలో ఈ కల్తీ జరగడం అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు. కాబట్టి దీని నుంచి ఏ విధముగా బయటపడాలి? వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో ఉంటారు ఆయన, బయట సమాజానికి తెలియదు, సాధు సంతులుగా మాకు అర్థమవుతుంది. కాబట్టి ఆ అపచారం నుండి స్వామిని శాంతింపజేయడం ఎలా శాంతింపజేయాలి? ఏం చేస్తే మనం ఆ భయంకరమైన భవిష్యత్తులో ఉపద్రవాలు, స్వామి ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోదు, నెమ్మదిగా ఆయన ఆగ్రహం పడుతుంది. కాబట్టి అటువంటి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి అని సాధు సంతులు అందరం కూడా ఆలోచించి ఓ నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా స్వామివారికి ఒక రోజు నిర్ణయిస్తాము, సమయాన్ని నిర్ణయిస్తాము. ఆ రోజు హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా ఒక ముడుపు వేయాలి. ఆ ముడుపుని ఆ గ్రామంలో ఉండే దేవాలయానికి కుటుంబ సమేతంగా ఒక దీపం పెట్టాలి, ముడుపు వేయాలి. ₹1 నుంచి ఎంతైనా ముడుపు వేసుకోవచ్చు. ఆ ముడుపును అందరి చేతులు వేసి ఆ దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి ఉండిలో వేసి సామూహికంగా గోవింద నామస్మరణ చేయాలి. గోవిందుడికి కోట్ల గలార్చన, కోట్ల మంది ఒకేసారి గోవింద నామంతో మారుమోగిపోవాలి. తిరుపతిలో మహా అయితే ఒక 50,000, 60,000 మంది, 70,000 మంది గోవింద అంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ ఒకేసారి గోవింద నామాలు, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద అంటే కోట్ల నామాలతో గోవిందుడు ఆనందపడిపోతాడు. ఖచ్చితంగా ఆయన మనసు కరుగుతుంది, ఆయన క్షమిస్తాడు, హిందూ సమాజాన్ని చల్లని చూపులు ప్రసాదిస్తాడు. కాబట్టి ఇది తప్ప ఇంకొక మార్గం లేదు. దీనికోసం ప్రభుత్వ పెద్దల్ని కూడా మేము కోరుతాం, అందరినీ ఆహ్వానిస్తాం. హిందువులు అనే వాళ్ళందరూ కూడా దీపం పెట్టి ఆ ముడుపు వేసి దగ్గరలో ఉండే ఆలయాలకు సమర్పించి అందరూ గోవిందనామస్మరణ ఒకే సమయంలో చేసి ప్రసాదం స్వీకరించి అందరూ కూడా ఈ దోష నివృత్తి చేసుకోవాలని ఒక సమయాన్ని పెట్టి మళ్ళీ మేము తెలియజేస్తామండి.